గత ప్రభుత్వ హయాంలో నేనే రాజు నేనే మంత్రి అనే తరహాలో పూర్తిగా పరిపాలన కొనసాగిన పరిస్థితి కనిపించింది. అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ హోమ్ మినిస్టర్ తానేటి వనితకు సంబంధించి అంటే ఒక పోలీస్ శాఖలో ఏ విధంగా ఉండకూడదో ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా చేతివాటం చూపించడం కావచ్చు. ఒక పని కావాలంటే ఇంత మొత్తంలో ముట్టజెప్పాలి అనే విధంగా కూడా పూర్తిగా అవినీతికి పాల్పడ్డారు అని ఒక్కొక్క అంశం కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అటు ఆమె కాదు ఇటు రోజా కూడా 100 కోట్ల వరకు భారీగా అక్రమాలు జరిగాయి అని చెప్పి తెలుస్తుంది. సో ఎవరికి వాళ్ళ చేతివాటం అయితే ప్రదర్శించారని అయితే అర్థమవుతుంది. సో చూద్దాం. నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా సాగిన జగన్ జమానాలో రెండి బాబు రెండి అంటూ అవినీతికి కౌంటర్లు తెరిచి మరీ అమాత్యులు రెచ్చిపోయారు. అధికారం అచ్చంగా తమకే సొంతము అనే భ్రమలో వసూళ్లకు డోర్లు బార్లా తెరిచారు. చేతికి మట్టి అంటకుండా భర్త తమ్ముడు అన్న అక్క ఇలా అయిన వారిని రంగంలోకి దించి మరీ చక్కబెట్టేశారు. అందున కాడికి సొమ్ములు చుట్టుబెట్టేశారు. ఇక చట్టం చూస్తోంది అన్న బెరుకు భవిష్యత్తులో జనానికి జవాబు చెప్పాలి అన్న భయం కూడా లేకుండా బరితెగించారు. తాజా మాజీ హోంమంత్రి తానేటి వనిత సాగించిన అవినీతి లీలలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ హయాంలో మహిళా మంత్రులు సైతం అవినీతి బాటపట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి రోజా 100 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ కోవలోనే మాజీ హోంమంత్రి తానేటి వనిత అధికారాన్ని అడ్డుపెట్టుకుని మేసిన మేత బయటకొస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో తానేటి వనిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ తర్వాత హోంమంత్రిగా 2.5 ఏళ్లు చొప్పున 5 ఏళ్లు మంత్రి పదవిలో ఉన్నారు. ఈ 2 శాఖల్లో భారీగా అవినీతి జరిగినట్లు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తోంది. ఆమె చక్కబెట్టిన సొంత శాఖలోని పోలీసులే బాబోయ్ ఆ అవినీతి అంతా ఇంత కాదు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. చేతికి మట్టంటకుండా సింగిల్ విండో విధానంలో వసూళ్లను కొత్త పుంతలు తొక్కించారు అని వాపోతున్నారు. వివిధ పనుల కోసం తానేటి వనిత నిర్ణయించిన ధరలు ఆకాశాన్ని అంటేవి అని తలుచుకుని హడలిపోతున్నారు. ఈ క్రమంలో తాము సొమ్ములు ఇచ్చినా సదరు పని జరగలేదని కాబట్టి వాటి నిమిత్తం తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. పోలీస్ శాఖలో తప్పు చేసిన వారికి ఛార్జ్ మెమోలు ఇవ్వడం సాధారణం. అయితే వీటి వల్ల సదరు అధికారులు సిబ్బంది ప్రమోషన్లు ఇతర శాఖాపరమైన ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో ఛార్జ్ మెమోలను డ్రాప్ చేయించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అధికారులు నాటి హోంమంత్రి తానేటి వనితను ఆశ్రయించారు. దీంతో ఆమె రేటు కట్టి బయాన కింద కోట్లలో వసూలు చేసినట్లు సమాచారం. అయితే సదరు అధికారులకు ఎలాంటి ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారు లబోదిబోమంటున్నారు. వైసీపీ హయాంలో అక్రమాలకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉండేవి. ఈ క్రమంలో నాటి హోంమంత్రి వనిత కూడా సింగిల్ విండో విధానాన్ని అమలు చేశారు. ఆమె తరపు కుటుంబ సభ్యులు 4 కౌంటర్లు తెరిచి డబ్బులు వసూలు చేసేవారనేది బహిరంగ రహస్యం. పోలీస్ శాఖలో ఛార్జ్ మెమోలు పనిష్మెంట్లు డ్రాప్ చేయడానికి లక్షల రేటు పెట్టారని తెలిసింది. పదోన్నతికి అడ్డుగా ఉండే సాంకేతిక అంశాలను క్లియర్ చేయడానికి మరింత రేటు చెల్లించాల్సి వచ్చేది. ఉన్నతాధికారులు ఎంతటి కఠిన చర్యలకు ఉపక్రమించినా హోం వద్దకు వెళితే ఆ తప్పు డబ్బుతో ఒప్పైపోయేది. నిన్న ఇక చిన్న మెమో కావచ్చు పనిష్మెంట్ క్లియర్ చేయడానికి కూడా కనిష్టంగా 1,00,000 రేటు పెట్టారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. 3-4 ఇంక్రిమెంట్లు పోయే పరిస్థితి నుంచి కాపాడడం, సర్వీసు నుంచి తొలగింపు వంటివి రద్దు చేయడం, కావాల్సిన చోటకు పోస్టింగ్లు ఇప్పించడం వంటివి వనితకు భారీగా సంపాదించి పెట్టాయని తెలుస్తోంది. తానేటి వనిత హోంమంత్రిగా ఉన్న సమయంలో ఎవరు ఎక్కువ సొమ్ములు ఇస్తే వారికే పని జరిగేదని టాక్. తూర్పుగోదావరి జిల్లాలో ఓ సీఐ పోస్టింగ్ కోసం 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మరో సీఐ అంతకంటే ఎక్కువ ఇవ్వడంతో ఆయనకు ఆ సీటు దక్కింది. మాజీ హోంమంత్రితో పని నిమిత్తం బేరం కుదిరిన తర్వాత కొంత మొత్తం బయాన కింద చెల్లించే విధానం కూడా అమలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అడిగి తెలుసుకుందాం. రాంబాబు, తానేటి వనిత అక్రమాల భాగోతం అంతా ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
నిలిమ మనం చూస్తున్నాము. జగన్ వైసీపీ ప్రభుత్వంలో అయితే అక్రమాలకి అవినీతి కానీ అంత లేకుండా పోయింది. కానీ ఏ అవినీతి కానీ అక్రమాలు కానీ బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు చూస్తున్న వాళ్ళు కొన్ని అక్రమాల అవినీతి మాత్రం బయటకు వచ్చే సందర్భాలు ఉన్నాయి. గతంలో మనం చూస్తాము రోజులకు సంబంధించి అప్పుడు తాజా మాజీ మంత్రి రోజులకు సంబంధించి పర్యాటక శాఖలో దాదాపు 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు ఇటీవల ప్రచారం జరుగుతుంది. ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. అటువంటి తరహాలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన తాజా మాజీ మంత్రి తానేటి వృత్తి కూడా అక్రమాలు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారని చెప్పి తనకు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రధానంగా ఆ తమ శాఖకు సంబంధించిన వాళ్ళే అంటే హోంశాఖలో పనిచేస్తున్న వాళ్ళే ఇటువంటి ఆరోపణలు చేయడం మనం గమనించదగ్గ విషయం. అంతేకాకుండా ఆయా పనుల నిమిత్తం ఏ పనుల నిమిత్తం అయితే ఆ మంత్రి వనితకు సంబంధించిన బంధువులకి కానీ లేకపోతే వాళ్ళ భర్త కానీ డబ్బులు ఇచ్చామని చెప్తున్న వాళ్ళంతా పోలీసులను ఆశ్రయించడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారంటే వాళ్ళు అంతే విసిపోయారు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే హోంమంత్రికి సంబంధించి నలుగురు నలుగురు బంధువులు డబ్బులు వసూలు చేశారని చెప్తున్నారు. అది కూడా డిపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని పనులు అయితే ఏమున్నాయో ప్రధానంగా ఛార్జ్ మెమోలు ఇచ్చినప్పుడు వాటిని ఎత్తివేయడానికి, అదేవిధంగా పోస్టింగ్ల నిమిత్తం, అదేవిధంగా ప్రమోషన్ల నిమిత్తం, పనిష్మెంట్ క్లియరెన్స్ నిమిత్తం వీటికి సంబంధించి డబ్బులు వసూలు చేశారని చెప్తున్నారు. కనిష్టంగా 1 లక్ష రూపాయలు వసూలు చేశారని చెప్తున్నారు. అదేవిధంగా పోస్టింగ్లు అయితే దాదాపు 10 లక్షల నుంచి 10 లక్షల పైన వసూలు చేశారని చెప్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం అంతా తానేటి వనరుకు సంబంధించిన బంధువులు నలుగురు చేశారని చెప్తున్నారు. అయితే మొత్తం డబ్బులు వసూలు చేసుకుని ఏదైనా పనికి బ్యాలెన్స్ వచ్చుకుంటే దానికి సంబంధించి మొత్తం డబ్బులు వసూలు చేసుకుని అడ్వాన్స్ రూపాయలు కొంత వసూలు చేసేవారని, ఆ పని పూర్తయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇచ్చేవాళ్ళని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఉన్నప్పుడు ఈ తతంగం అనేది జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వ అధికారం కోల్పోవడంతో వనిత కూడా తన పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే అంత అడ్వాన్స్ ఇచ్చిన కొంతమంది డబ్బు ఇచ్చి కొంతమంది తిరిగి తమ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె బంధువుల మీద ఒత్తిడి చేయడం ప్రారంభించారు. కానీ వాళ్ళు మాత్రం డబ్బులు ఇవ్వడానికి అయితే ఇష్టపడలేదు. కానీ ఎవరైతే గట్టిగా నిలదీస్తున్నారో వాళ్ళకి మాత్రం కొంత డబ్బు ఇచ్చి మాత్రం ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తారు. అయితే ఆ హోంమంత్రికి సంబంధించిన నలుగురు బంధువులను ఒకళ్ళు పూర్తిగా అసలు సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసారు. ఈ నేపథ్యంలోనే కొందరు పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీసు సిబ్బంది ఎవరైతే ఉన్నారో తాము మోసపోయామని గ్రహించి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడానికి అయితే ప్రయత్నాలు చేశారు. 2 రోజుల క్రితం అంటే సోమవారం బస్సులైన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. కానీ ఆ రోజున ఎస్పీ అందుబాటులో లేకపోవడం, దానికి కూడా ఆ రోజు సెలవు రోజు కావడంతో వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఆరోపణలన్నీ ఒకసారిగా బయటకు వచ్చాయి. అదేవిధంగా కేవలం తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలోని కొంతమంది పోలీసు అధికారులు సిబ్బంది తమ పనులు చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు. అయితే ఈ పనులన్నీ దాదాపు ఎన్నికలపై వచ్చిన తర్వాత చేయడానికి ఒప్పందాలు కుదుర్చున్నారని చెప్పేసి మనకి తెలుస్తుంది. అదేవిధంగా నేరుగా తానేటి మా వనిత ఎక్కడ ఇటువంటి వ్యవహారాలను జోక్యం చేసుకోలేదు. కేవలం ఆమె బంధువుల ద్వారానే వ్యవహారం అంతా నచ్చినట్టు మనకి తెలుస్తుంది. దీనిపై పోలీసు శాఖలు అయితే అనేక మంది అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కాబట్టి హోంమంత్రి కాబట్టి తమ పనులు తేలిగ్గా అవుతాయి. అది కాకుండా వచ్చేది జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది కాబట్టి తమ పనికి ఎటువంటి ఆటంకం ఉండదని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళంతా డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఆరోపణ నేపథ్యంలో తానేటి వనిత తన శాఖలో తనకున్న పదవిని అడ్డుపెట్టుకుని ఆ బంధువులు ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డారో మనకు స్పష్టంగా తెలుస్తుంది.